చేయండి కొంచెం. జరగక మీరందరూ ఇంట్లో వంట చేసి వచ్చారా? కదా పర్లేదు కదా, వేరేరా చూసుకోండి. మరి ఈరోజు మనం 38 వాటిలో ఉన్నాం. మన అభ్యర్థి సుజాతమ్మ గారు, సునీతమ్మ గారు, సుమతమ్మ, ఈవిడ యొక్క కమలం గుర్తు నెంబర్ 2. ఇవన్నీ మనకు తెలిసింది లేదు. అవన్నీ కాదు నేను చెప్పడానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇది కాదు మనకు కావాల్సింది. కొన్ని విషయాలు చెప్తాను నేను చక్కగా. మనందరం ఎవరు తెలుసా? కుల మతాలు లేవు. మనందరం తెలంగాణ వాడము, మనందరం భారతీయులు. అవునా? కులము మతం అవన్నీ కాదు. మన కులం తెలంగాణ కులం, మన మతం తెలంగాణ మతం, మన జాతి భారత జాతి. అందరం కలిసి ఈరోజు దేశంలో ఏం జరుగుతుందంటే ప్రతి దేశం మన వైపు చూస్తుంది. ఎంతో గర్వించదగ్గ నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు వెళ్తున్న ఈ సమయంలో మనం చిన్నప్పుడు చరిత్ర పుస్తకాలు అన్నీ చదువుకున్నాం. అశోక్ ఇలా చేశారు, లేదా రాముడు ఇలా చేశారు, ఇలా రకరకాలు చదువుకున్నాం. అవన్నీ మనం చూడలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు. అలాంటి మహానాయకుడికి, అలాంటి పార్టీకి మన వంతు సహాయం, మన వంతు శక్తి మనం ఏమగలం? మనం పురాణాల్లో చదువుకుంటుంటాం, అమ్మవారు రాక్షసుని చంపింది అని. చంపడానికి ముందు దేవతలందరూ కూడా వాళ్ళ శక్తిని, వాళ్ళ ఆయుధాలని అమ్మవారు ఇచ్చారు. ఇస్తే అమ్మవారు ఆయుధాలన్నింటినీ పెట్టుకొని అమ్మవారు ఏం చేసింది? యుద్ధం చేసి రాక్షసుని సంహరించిందే చెప్తారు. అంటే అర్థం ఏంటి? అంతటి అమ్మవారికి కూడా శక్తి కావాలి, ఆవిడ శక్తితో పాటు. అలాంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి ఒక వ్యక్తి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక్క శక్తి సరిపోతుందా? మనందరి శక్తి ఆయనకి ఇవ్వాలి, మనందరూ ఆయన శక్తి ఇవ్వాలమ్మా. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మీలో చాలామంది అమ్మలు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు, మనవలు పుట్టినవాళ్ళు ఉన్నారు. ఒక పిల్లలు పుట్టగానే ఏం చేస్తామమ్మా? పుట్టికి ఆడపిల్ల పుట్టికి రాగానే అమ్మ అవసరం కావాలి, నాన్న అవసరం కావాలి, ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారనుకో వాళ్ళ అవసరం కావాలి, అక్షరాలు ఉన్నారనుకో వాళ్ళ అవసరం కావాలి. పిల్లడు పుట్టిన తర్వాత ఆ పిల్లడు పుట్టగానే మన ఇంట్లో నాయన వెళ్ళి పెద్దవాళ్ళు ఏమన్నా చూస్తాం. ఎందుకు చూస్తాం? సరిగ్గా స్నానం చేసి అలాగే చెప్తుంది. చెప్తారని చెప్పరా? అవన్నీ ఎందుకు? మరి ఆవిడ అవసరం లేదా? ఆ పిల్లడికి తెలియకుండానే ఇంతమంది శక్తి ఇస్తే కానీ ఆ పిల్లలు పెద్దవాడు అవ్వదు, ఆ పిల్లలు పెద్దది అవ్వదు.
ప్రతి మనిషి కూడా ఇంకో మనిషి కూడా ఉంటాడు. బాబాయిలు, మావయ్యలు, అత్తలు, పిల్లిలో, అమ్మమ్మ, తాతో, నాయనమ్మో, తాతో, మావయ్యలో, పిల్లలలో, పెద్దలలో, పిల్లిలో అందరూ హెల్ప్ చేస్తే కానీ చివరికి స్కూల్లో కాలేజీలో మన ఫ్రెండ్స్ మనకు హెల్ప్ చేయాలి, చదువుకోవడం హెల్ప్ చేస్తారేమో. ఇలా ఎవరి శక్తి వాళ్ళు ఇస్తేనే కానీ ఒక మనిషి పరిపూర్ణుడు అవ్వలేదు. అలాగే మన దేశానికి మనం కూడా మన శక్తి ఇవ్వాలి. నల్గొండలో మన టీవీలో చూసుకోవచ్చు మంచిగానే. కమలం గుర్తుకి మనం ఓటేయాలి. ఓటేస్తే ఈ ఓటు మన భారతదేశానికి మనం వేసుకుంటున్న ఓటు, మన దేశానికి మనం వేసుకుంటున్న ఓటు. ఈ ఓటు వల్ల శక్తి మనం వివరిస్తే ఇంకా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కానీ మన భారతదేశం ముందుకెళ్తుంది. ఇది మనం పొరలో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి మీరు వచ్చిన ఇక్కడ 50 మందో 60 మందో 70 మంది ఉన్నారే, ఒక్కసారి ఆలోచించండి. మిగతా మంది మనకు వాడేం చేస్తారు, వీడేం చేస్తారు, వాళ్ళేం చేస్తారు, వీడేం చేస్తారు, వాళ్ళకి అనవసరం. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం రేపు మనం చేయవలసింది. ఇది ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు రేపటి నుంచి ఓటుకి డబ్బులు పంచుతారు, అది కాదు మన ఉద్దేశం. డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయమ్మా, ఎన్ని రోజులు ఉంటాయి? ఇప్పుడు 1000 రూపాయలు వాల్యూ లేదు, 1000 రూపాయలు ఒక రోజు 2 రోజులు ఖర్చు అయిపోతుంది. అది కాదు మనం ఆలోచించవలసింది. మనం వేసే ఓటు ఒక మంచి పార్టీకి వచ్చినావా, ఒక శక్తి, మన శక్తిని ఇంకో శక్తికి అటాక్ చేస్తున్నామని చూసుకోండి. అమ్మ పర్లేదు, ఒకసారి వినండి అమ్మా. అమ్మ మీరు వినాలి ఒకసారి, కోపం తెచ్చుకోకండి పాప. అందరూ అలిసిపోయి కూర్చో రాత్రి అమ్మ, అందరూ అలిసిపోయి కూర్చోండి, ఆడు చివరికి వెళ్ళండి. ఇలాంటప్పుడు అమ్మా వినండి, ఇలాంటప్పుడు ఏం చేయాలా? భారతదేశాన్ని, భారత జాతిని మనకు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మన వంతు సహాయంగా, మన వంతు కృషిగా, మన శక్తిని భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన దేశం పురోగతి జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఆయనకి, మన భారతీయ జనతా పార్టీకి శక్తిని, మన వంతు శక్తిని ఈరోజు సుమతమ్మ గారికి ఓటు వేసి అనే ప్రక్రియలో ఓటు వేసి మన శక్తిని నరేంద్ర మోడీ గారి శక్తికి జోడించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మరొకసారి మనందరం భారతీయులు, మన భారత జాతి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం మనందరం కూడా భారతీయ జనతా పార్టీకి మన అమూల్యమైన ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ మరొకసారి కోరుతున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధన్యవాదాలు.